వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కాంగ్రెస్ నాయకుడు గౌరవ్ గొగోయ్ భార్య ఎలిజబెత్ కోల్బోర్ పాకిస్తాన్ కోసం రహస్యంగా పనిచేసింది, సున్నితమైన భారత నిఘా సమాచారాన్ని అందజేసిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి సిట్ భయంకరమైన ఆధారాలను బహిర్గతం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బోర్న్ గతంలో పాకిస్తాన్ ప్రణాళిక సంఘం సలహాదారు అలీ తౌకీర్ షేక్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్లో ఐసిస్తో కలిసి పనిచేశారు అని వెల్లడించింది. పాకిస్తాన్లో శిక్షణ పొంది కాంగ్రెస్ కాలం నాటి ప్రత్యేక FCRA మినహాయింపు కింద పాకిస్తాన్ మూలాల నుంచి ఆమెకు జీతం చెల్లించబడింది అని తెలుస్తోంది. ఆమె తన భర్త ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించిన ఒక పాకిస్తానీ బ్యాంకు ఖాతాను కలిగి ఉందని ఆరోపణలున్నాయి. సున్నితమైన భారత నిఘా సమాచారాన్ని ఇస్లామాబాద్కి అందజేస్తూ అలీ తౌకర్ షేక్కి రహస్య సమాచారాన్ని మరియు నివేదికలను పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె ఒక భారతీయ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఇస్లామాబాద్కి 6 పర్యాయాలతో సహా పాకిస్తాన్ను చాలాసార్లు సందర్శించిందని మరియు తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు అటారీ సరిహద్దు గుండా ప్రవేశించిందని నివేదిక పేర్కొంది. 12 సంవత్సరాల తర్వాత కూడా తను భారత పౌరసత్వం తీసుకోలేదు అంటే కారణం ఏంటో ఆలోచించాలి. తనకు జార్జ్ సోరెస్తో కూడా సంబంధాలున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అతని భార్యతో కలిసి పాకిస్తాన్లో రహస్యంగా పర్యటన చేశారు. వారి బస పొడిగించబడింది. బహుళ నగరాలు, అసాధారణ మరియు ప్రత్యేక అనుమతులు లభించడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతని సందర్శనను సులభతరం చేయడంలో పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అస్సాం ప్రభుత్వం ఇప్పుడు జాతీయ స్థాయి దర్యాప్తు కోసం సిట్ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపుతోంది. ఈ కుట్ర ఎలా పన్నబడిందో, ఎలా అమలు చేయబడిందో భారత ప్రజలు తెలుసుకోవాలి. నిప్పు లేకుండా పొగరాదు. గౌరవ్ గొగోయ్ మరియు అతని భార్య పాకిస్తాన్తో ఉన్న సంబంధం ఆసక్తికరంగా మారుతుంది. ఇది రాజకీయాల గురించి కాదు, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఐసిస్ మరియు బహుళ విదేశీ శక్తులచే కూడి ఉన్న ఈ సమస్య యొక్క పరిణామం చాలా తీవ్రమైనది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.